ఓం నమో భగవతే వాసుదేవాయ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనే అంశాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో యమ మార్గం ఎలా ఉంటుంది మాట్లాడుకుందాం. లేట్ ఎందుకు, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. యమ మార్గం వివరణ ఎవరినైనాను వణికిస్తుంది. అది బహు దుర్గరము. చెట్ల నీడ ఉండదు, ఆహారం జలం కొంచెమైనను దొరకదు. ఇక్కడ పాపాత్మలను బాధించడానికి ఒకే సమయంలో 12 మంది సూర్యులు మన్నుటెండతో ప్రకాశిస్తూ ఉంటారు. ఇంకా ఈ మార్గంలో చలిగాలి వైపరీత్యం ఇంత అని చెప్పలేము. ఒక్కో చోట కాళ్ళల్లో దిగే ముళ్ళు, ఒక్కొక్క చోట విషపూరితమైన పాములు తేలులు, మరికొన్ని చోట్ల కుక్కలు, పెద్ద పులులు, సింహాలు కరుస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల అగ్ని దహిస్తుంది. అలాగే ఈ దారిలో అసిపత్రవనం అని ఒకటి ఉంటుంది. దీని పొడవు 2000 యోజనాలు. ఈ 2000 యోజనాలను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్క యోజనం 14.8 కిలోమీటర్లు. 2000 యోజనాలు అంటే 2000 ఇంటూ 14.8 అంటే 29,600 కిలోమీటర్లు. ఇండియా నుంచి అమెరికా డిస్టెన్స్ 12,053 కిలోమీటర్లు. నడిచి వెళ్ళాలి అంటే 6 months పడుతుంది. అలాంటిది 29,600 కిలోమీటర్లు నడవాలి అంటే అది ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. ఈ అసిపత్రవనం 2000 యోజనాలు మహా ఘోరమైనది. గ్రద్దలు, కాకులు, గుడ్లగూబలు, తేనెటీగలు, దోమలు ఈ అసిపత్రవనంలో భీకరంగా సంచరిస్తూ ఉంటాయి. దీనిలో కార్చిచ్చు కూడా ఉంటుంది. ఈ వనంలోని ఆకుల విషయానికి వస్తే అవి ఆకులు కాదు, పదునైన కత్తులు. పిండ దేహానికి ఈ ఆకులు తగులుతూ ఉంటే చర్మం తరుక్కుపోతూ ఉంటుంది. ఒక్కొక్క చోట చీకటితో నిండిన గోతులు, చీకటి జలగలతో నిండిన బురద గుంటలు, ఎర్రగా రాగి రంగులోకి మారిన ఇసుక. ఈ ఎర్రగా రాగి రంగులోకి మారిన ఇసుక అంటే ఏంటంటే, ఇప్పుడు ఇసుకని 1700 డిగ్రీల సెల్సియస్ వద్ద హీట్ చేస్తే అది లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. ఆ లిక్విడ్ ఫామ్తోనే కొన్ని రా మెటీరియల్స్ యాడ్ చేసి గ్లాస్ తయారు చేస్తారు. ఇక్కడ అదే ఇసుకని డబుల్ హీట్ చేస్తే ఆ రంగులోకి మారుతుంది. ఇంకా విషయానికి వస్తే ఎర్రగా రాగి రంగులోకి మారిన ఇసుక, నిప్పులు, సలసల కాగే నీళ్లు, కత్తులు, పొడవాటి ముళ్ళు ఇలా ఎన్నెన్నో మార్గమధ్యంలో జీవుని యాతనకు గురి చేస్తూ ఉంటాయి. ఇవి కాక చీము, నెత్తురు, మలము, మూత్రము వంటి హాస్యకరమైన వాటిలో కూలబడుతూ నడవలసి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది వైతరణి నది. యమపురికి వెళ్ళే జీవుడు దీన్ని దాటవలసి ఉంటుంది. ఇది సుమారు 100 ఆమడలు ప్రవహిస్తూ ఉంటుంది. ఒక్క ఆమడ అంటే 4 మైళ్ళు, 100 ఆమడలు అంటే 400 మైళ్ళు. 400 మైళ్ళని కిలోమీటర్స్లోకి కన్వర్ట్ చేస్తే 643.73 కిలోమీటర్లు. తిరుపతి నుంచి హైదరాబాద్కి 560.5 కిలోమీటర్లు. ఈ 643.73 అంటే తిరుపతి నుంచి హైదరాబాద్ కంటే 80 కిలోమీటర్లు ఎక్కువ. ఇక్కడ తిరుపతిని ఎందుకు మెన్షన్ చేశారంటే మాకు తిరుపతి దగ్గర కాబట్టి. ఇక విషయానికి వస్తే ఈ వైతరణి నదిలో చీము, రక్తమే ప్రవాహాలు, మాంసమే బురద, వెంట్రుకలే నాచు. ఇక్కడ ఉన్న జలపక్షులు, ముసళ్ళు, సూదులు లాంటి ముక్కు కలిగిన పురుగులు, వజ్రము కంటే గట్టి ముక్కు గల గ్రద్దలు, బొంతకాకులు, నీటికోతులు, జలగలు, మాంసం తినే చేపలు, తాబేళ్ళు ఇక్కడ ఉండి పాపులను చూసిన వెంటనే గాయపరిచి బాధించడానికి సిద్ధమవుతాయి. పాపాత్ములైన జీవులు ఇక్కడ బాధలకు తట్టుకోలేక చేసిన పాపాలను తలుచుకుంటూ మాటి మాటికి రోధిస్తూ ఉంటారు. ఆకలి దప్పికలకు తాళలేక పాపులు ఆ చీము, నెత్తురే తాగుతారు. ఎంతమంది పాపాత్ములు ఎంత తాగినా ఈ నది ఎగిరిపోనిది. పాపుల పాలిట ఘోరమైనది. తేళ్ళు, త్రాచులు సంచరించే ఆ నదిలో పడిన వాళ్ళని, అందున్న సుడిగుండంలో పడిపోయి చిక్కుకున్న వాళ్ళని రక్షించడానికి ఎవరూ సమర్థులు కారు. కేవలం పాపాత్ముల కోసమే ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. దీనికంటే దుర్ఘరమైనది, ఘోరమైనది ఇంకొకటి లేదు కాక లేదు. ఇంతటి ఘోర మార్గము కేవలం పాపుల కోసమే కల్పించబడి. ఇంకా విను, ఈ మార్గంలో దుఃఖిస్తూ వెళ్ళే వారిని మరింత హింసకు గురి చేసేలా యమభటులు కొందరిని తాళ్లతో కట్టి మరికొందరి పిర్రలకు శూలాలు గుచ్చి కాల పాశాలతో లాగుతూ ఉంటారు. కొందరు పాపులను కాకులు లాగుతూ ఉంటాయి. రకరకాల ఆయుధాలతో కొడుతూ భటులు ఆ పాపుల్ని లాక్కుపోతూ ఉంటే వారి నోట రక్తమే నొరగలుగా రాగా మాటి మాటికి తమ వారిని గుర్తుకు తెచ్చుకుంటూ దుఃఖిస్తూ బాధపడుతూ చావలేక పడుతూ లేస్తూ ఆ మార్గాన పాపులు వెళుతూ ఉంటారు. మరణించిన జీవి
భయంకరమైన యమలోక మార్గాన యమభటులు తీసుకొని పోతుంటే తన వారిని తను చేసిన పాపాలను తలుచుకొని చాలా దుఃఖిస్తాడు. ఎక్కువ పుణ్యం చేసిన వారికి మాత్రమే మానవ జన్మ కలుగుతుంది. అలాంటి మానవ జన్మ పొందిన నేను ఏ ధర్మకార్యము చేయలేదు, హోమాలు చేయలేదు, దేవతలను, మంచి హృదయం కలవారిని, గురువులను గౌరవించలేదు, ఎవ్వరికీ ఉపకారం చేయలేదు, వేదాలను గౌరవించలేదు, పురాణాలను వినలేదు, భార్య లేదా భర్తను ఆదరించలేదు. చాలా పాపాలు చేశాను. అయ్యో, ఉత్తమమైన మానవ జన్మని సద్వినియోగపరుచుకోలేకపోయాను అని విలిపిస్తూ ఘోరాతి ఘోరమైన ఆ నరక మార్గంలో నడుస్తూ ఉంటాడు. ఇలా బయలుదేరిన జీవుడు వాయువేగంతో 17 రోజులు నడిచి 18వ రోజున సౌమ్యపురం చేరుతాడు. ఈ పురంలో ప్రేతగణం నివసిస్తూ ఉంటుంది. ప్రేతగణం అంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న ప్రేతాలను ప్రేతగణం అంటారు. ప్రేతం అంటే ఏంటో కూడా తెలియకపోతే కమెంట్ చేయండి. ఈ సౌమ్యపురంలో ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. దీని పేరు పుష్పభద్ర. ఈ నదీ తీరంలో విశ్రమించటానికి ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. యమభటులు పాపులను అక్కడ విశ్రమించటానికి అనుమతిస్తారు. విశ్రమించటానికి కూర్చున్న జీవుడు భార్య, బిడ్డలను, తల్లిదండ్రులను గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. యమభటులు, ఒరి మూర్ఖుడా, నీవి అనుకున్న సిరి సంపదలు ఏవి? నీవు పాపములు చేసి కూడబెట్టిన ఇల్లు, భూములు ఏవి? నీ వెంట నీవు చేసిన కర్మ మాత్రమే వచ్చింది. దాని ఫలితాన్ని అనుభవించు. చేసిన పుణ్యకార్యాలు పరలోకానికి వస్తాయని నీకు తెలియదా? పెద్దలు పురాణాలు చెప్పిన మాటలను వినలేదా? మూర్ఖుడా, ఈ యమ మార్గమున క్రయ విక్రయాలు ఉండవు. ఇక్కడ పుణ్యమే ధనము. అటువంటి ధనాన్ని నువ్వు సంపాదించలేదు. కర్మ ఫలితం అనుభవించు అని యమభటులు అంటూ ఉంటే బాధకు తట్టుకోలేక మాసిక పిండం తిని సౌరపురికి చేరుతాడు. యముని లాంటి జంగముడు అనే రాజు అక్కడ పాలకుడు. అక్కడ త్రైపాక్షిక శ్రాద్ధం వల్ల లభించిన పిండాన్ని భుజించి తిరిగి నాగేంద్ర భవపురాన్ని చేరి అక్కడ అసిపత్రవనం చూసి ఏడుస్తూ ఉంటే యమదూతలు అతన్ని ఆ వనంలో దయ్యం లేకుండా ఈడుస్తారు. అసిపత్రవనం గురించి తెలియకపోతే చాప్టర్ 1లో ఉంది, చూడండి. అక్కడ పిండములు భుజించాక 3వ మాసం గాంధర్వపురం చేరి పుత్రులు ఇచ్చిన పిండాలను భుజించి తిరిగి బయలుదేరుతాడు. అక్కడి నుంచి నిరంతరం రాళ్లవాన కురిసే శైలాంగమపురం చేరి 4వ మాసికంలో పిండాలు అక్కడ భుజించి 5వ మాసంలో క్రౌంచపురానికి చేరుతాడు. అక్కడ జనులంతా క్రూరులే, పాపులు కనిపిస్తే కొడతారు. 5వ మాసం పిండాలు అక్కడ భుజించి క్రూరపురానికి చేరుతాడు. ఇక్కడ ప్రజలు నిర్దయలు. ఆకలి దప్పికలతో జీవుడు అలమటిస్తూ ఉంటే వాళ్ళకి ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇవ్వరు, ఒక్క ముద్ద కూడా అన్నం పెట్టరు. ఇక్కడ 171వ రోజు పిండాలు భుజించి అప్పుడు తన వారు జరిపే ఊదకుందబ దానం వల్ల తృప్తి చెంది 2 గడియల పాటు విశ్రాంతి తీసుకుంటాడు. తదుపరి అక్కడి నుంచి బయలుదేరి యముని సోదరుడైన విచిత్రరాజు పరిపాలించే విచిత్ర భవనం చేరుతాడు. స్థూల శరీరుడు అంటే ఎక్కువ లావు. స్థూల శరీరుడైన అతన్ని చూసి భయపడి పారిపోతూ ఉండగా కొందరు పల్లె వాళ్ళు అతనికి ఎదురు వచ్చి, పడవ సిద్ధంగా ఉన్నది, మేము వైతరణి నది దాటించే వాళ్ళము, నీవు గోదానం చేసి ఉన్నట్లయితే నిన్ను పడవలో తీసుకుని పోతాము అని చెప్తారు. గోదానం చేసి ఉండకపోతే ఆ జీవుడికి ఆ నదిలో ఉన్న నీరు సలసలా కాగుతూ కనిపిస్తుంది. చేయనివాడు దిగి నడుస్తూ ఉంటే ఆ పాపి నోట్లో ముళ్ళు గుచ్చి చేపను పైకి లాగినట్టు యమకొంకరలు ఆకాశంలో నడుస్తూ జీవుడిని ఆ నది దాటిస్తారు. 6వ మాసిక పిండాలు భుజించి ఇంకా ఆకలి తీరని జీవుడు ఏడుస్తూ అక్కడి నుంచి బయలుదేరి బౌదాపురం చేరి 7వ నెల పిండాలు తింటాడు. తర్వాత 8వ మాసంలో దుక్కదపురం, 9వ నెలలో నానాకాంతపురం చేరి ఏడుస్తూ పుండాలు భుజిస్తాడు. ఇలాగే 10, 11 మాసాలు సుతప్త భవనపురము, రౌద్రపురంలో పిండాలు తిని వయోవర్ష నగరానికి చేరుతాడు. ప్రేతాలను ఎక్కువ బాధించే వర్షమేఘాలు ఇక్కడ ఉన్నాయి. అక్కడ న్యూనకాప్త శ్రాద్ధ పిండాలు భుజించి సీతాడి నగరానికి చేరి చలికి ఆకలికి బాగా కోపించి తన దుఃఖాలు బాపే వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. నీవు చేసిన పుణ్యకార్యం కానీ, నీకై నీ వారు చేసిన పుణ్యం కానీ ఏదైనా ఉందా అని యమభటులు ఆరా తీస్తుంటే యమకింకరులు అతన్ని అదిలించి, నీకు అంత పుణ్యం ఎక్కడిది, నువ్వు ఈ పాపాలను అనుభవించక తప్పదు అని కఠినంగా పలుకగా ప్రథమాబ్దకం రోజు ఇచ్చిన పిండాలను తిని బహుభీతిపురం చేరుతాడు. ఇక్కడ యమపురం దగ్గరగా ఉంటుంది.
జీవుడు ఇక్కడ ప్రాప్త కర్మ అనుభవించటానికి యాతనా శరీరంలోనికి వెళ్ళి పాపాత్ములతో కలిసి వెళ్తాడు. యమపురికి కలిగిన 4 ద్వారాల్లో ఇది దక్షిణ ద్వారము. ఈ యమపురి మార్గ మధ్యంలో ఎన్ని చిత్రహింసలు పెట్టినా చావు రాదు. కారణం మిగిలిన శిక్షలు అనుభవించాలి కాబట్టి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ చాప్టర్ గైస్. సీ యు ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. నేను చెప్పేటప్పుడు కొన్ని వర్డ్స్ పక్కా తెలుగు వాడుతున్నా. కారణం కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉండటానికి. వాటికి అర్థాలు తెలియకపోతే కమెంట్లు అడగండి, చెప్తా. నెక్స్ట్ చాప్టర్ కోసం వెయిట్ చేయండి, అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దిస్ ఈజ్ నందన్ సైనింగ్ ఆఫ్ టుడే. బై బై. సీ యు ఇన్ ద నెక్స్ట్ చాప్టర్.